మ్యాథ్స్లో మన పిల్లలకి ఖచ్చితంగా ఉపయోగపడే ఒక కాన్సెప్ట్ని ఇవాళ నేర్పిస్తాను. అదే స్క్వేర్స్ ఆఫ్ ఎనీ 2 డిజిట్ నెంబర్ని 10 to 12 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు. నమ్మకం లేదా? ఇదిగో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 68 స్క్వేర్. దీన్ని మీరు ఒకసారి టైమర్ ఆన్ చేసుకోండి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 68 స్క్వేర్ని ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. 6 స్క్వేర్ 36, 64, 0, 2, 8, 6, 96, 4, 2, 6, 4. 68 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4624. ఎంతసేపు పట్టింది చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోలేదా? అయితే ఇందులో ట్రిక్ లేదు, మాయ లేదు, ఏమీ లేదు. జస్ట్ మనందరికీ తెలిసిన ఒక బేసిక్ ఫార్ములా నుండే ఈ టెక్నిక్ని కనిపెట్టారు. అదేంటో చూద్దాం. మనందరం ఎన్నోసార్లు ఈ ఫార్ములా ఎందుకు ఉపయోగపడుతుందిరా అని ఎగతాళి చేసిన a+b² ఈ టెక్నిక్కి పునాది అనమాట. ఇప్పుడు ఇందాక చేసిన 68 స్క్వేర్ ఉంది కదా, దాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని మనం సాల్వ్ చేద్దాం. 68ని మనం ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు? 60 + 8 అని కూడా రాసుకోవచ్చు కదా 68ని. సో 68 స్క్వేర్ అంటే 60 + 8 హోల్ స్క్వేర్ అనుకోవచ్చు. ఇక్కడ 60 అంటే a, 8 అంటే b అన్నట్టు. a+b² కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? a² కావాలి, b² కావాలి, 2ab కావాలి. ఆ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సరే a+b². సో 68 స్క్వేర్ కూడా అదే కనుక్కుందాం. a² అంటే ఇక్కడ ఇది a, ఇది b కాబట్టి a² అంటే 60² విచ్ ఇస్ 3600. అలానే b² అంటే 8² అంతా 64. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. a² + b² ఏమవుతుంది? 3, 6, 6, 4 అవుతుంది. ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. మనం ఏ నెంబర్ని స్ప్లిట్ చేసినా 68ని స్ప్లిట్ చేస్తే 60 + 8 అవుతుంది. అదే 75ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? 70 + 5 అవుతుంది. అలానే ఇప్పుడు 54 ఉందనుకోండి, 54ని 50 + 4 అని రాసుకుంటాం. బేసిక్గా ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. ఏ ఎప్పుడు కూడా 10, 20, 30, 40 ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉంటుంది. సో అప్పుడు a² ఏమవుతుంది? ఖచ్చితంగా a²లో లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉంటాయి. అప్పుడు మనం a²ని b² యాడ్ చేసినప్పుడు ఫస్ట్ డిజిట్ స్క్వేర్ 6² సెకండ్ డిజిట్ స్క్వేర్ 8² పక్క పక్కన రాసినట్టు అవుతుంది. ఇదే మన స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి? ఈ మిగిలిన 2ab ఎంతో కనుక్కొని ఆ 2abని స్టెప్ 1లో వచ్చిన నెంబర్కి యాడ్ చేసేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 2ab ఏంటి? 2 × a అంటే 60, b అంటే 8. 2 × 8 16, 16 6 are 96. సో 960. ఇప్పుడు ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. 2abలో ఎప్పుడు కూడా లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా జీరోనే ఉంటుంది. ఎందుకంటే ఏ ఎప్పుడు 60, 50, 40, 30 ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉంటుంది. సో అందుకని లాస్ట్ డిజిట్ని మనం ముందే జీరో అని రాసేసుకొని ఈ 3 నెంబర్స్ని 2, 6 and 8 ఈ మూడింటిని మల్టిప్లై చేసేసి ఇక్కడ రాసేసుకుంటే, జీరో పక్కన రాసేసుకుంటే అదే మన స్టెప్ 2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే 4, 2, 6, 4, 4, 6, 2, 4. ఇదే ఆన్సర్. 68² = 4624. చాలా సింపుల్. ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ మనకు పెద్దగా అనిపిస్తుంది, కానీ దీన్ని మనం అప్లై చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 94 స్క్వేర్ ఉంది కదా, ఇందాక మనం 2 స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ 2 స్టెప్స్ని ఇక్కడ ఉన్న 4 ఎగ్జాంపుల్స్కి మనం అప్లై చేసి ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. ఇప్పుడు స్టెప్ 1 ఏంటి? ఈ రెండింటి ఇండివిజువల్గా ఈ రెండింటి నెంబర్స్ స్క్వేర్స్ని పక్క పక్కన రాసుకోవడం. ఇప్పుడు 9 స్క్వేర్ 81, 4 స్క్వేర్ 16. ఇదే మన స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? ముందే జీరో రాసేసుకోవాలి. జీరో రాసేసుకున్న తర్వాత ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 2 × 4 8, 8 × 9 72. ఇది మన స్టెప్ 2. ఈ రెండింటిని యాడ్ చేసేయడం. 6, 3, 8, 8. సో 94 స్క్వేర్ అంటే 8836 అన్నట్టు. నెక్స్ట్ అలానే ఇప్పుడు 88 స్క్వేర్ చేద్దాం. స్టెప్ 1 ఏంటి? రెండింటి స్క్వేర్స్ని పక్క పక్కన రాసుకోవాలి. 8 స్క్వేర్ అంటే 64, ఇక్కడ 8 స్క్వేర్ అంటే ఇంకో 64. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 ఏంటి? ముందు ఒక జీరో పెట్టేసుకోవాలి, తర్వాత 2ని 8ని మల్టిప్లై చేసుకోవాలి. 8 8s are 64, 64 2s are 128. ఇది స్టెప్ 2.
ఈ రెండింటిని యాడ్ చేసేసుకోవడం. 4 4 7 7. 88 స్క్వేర్ అంటే 7744. సేమ్ అలానే ఇప్పుడు 56 స్క్వేర్ చూద్దాం. స్టెప్ 1 ఏంటి? ఈ రెండింటి స్క్వేర్స్ని పక్క పక్కన రాసుకోవాలి. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36. స్టెప్ 2 ఏంటి? ముందే 0 పెట్టేసుకోవాలి, తర్వాత ఈ మూడింటిని మల్టిప్లై చేసుకోవాలి. 2 into 5 10, 10 into 6 60. యాడ్ చేసేద్దాం. 6 3 1 3 3 1 3 6. సేమ్ ఇలానే 48 స్క్వేర్ కూడా. ఫస్ట్ స్టెప్ ఏంటి? రెండింటి స్క్వేర్స్ని పక్క పక్కన రాసుకోవాలి. 4 స్క్వేర్ అంటే 16, 8 స్క్వేర్ అంటే 64. స్టెప్ 2 0 పెట్టేసుకోవాలి, తర్వాత మూడింటిని మల్టిప్లై చేసుకోవాలి. 2 4s are 8, 8 8s are 64. యాడ్ చేసేద్దాం. 4 0 3 2. 48 స్క్వేర్ అంటే 2304. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఇందులో మ్యాజిక్ లేదు, ట్రిక్ లేదు, ఏమీ లేదు. ఇందాక మనం అప్లై చేసిన ఫార్ములా ఏదైతే ఉందో a+b² అక్కడ నుండి డిరైవ్ చేసిందే ఇది. కాకపోతే మధ్యలో కొన్ని స్టెప్స్ ఎగరగొట్టేసి ఫైనల్ స్టెప్స్ దగ్గరికి వచ్చాం. మీకు కానీ 6th క్లాస్ అండ్ అబోవ్ చదువుతున్న పిల్లలు ఇంట్లో ఉన్నట్లయితే చక్కగా ఈ టెక్నిక్ని వాళ్ళకి నేర్పించింది. ఎలా నేర్పిస్తారు అంటే ఇప్పుడు లాస్ట్లో మనం చేసిన విధానం కాదు, ముందు a+b² అప్లై చేసి ఎలా ఈ స్టెప్స్ వరకు వచ్చాము అన్న ఆ విధానం మొత్తాన్ని ముందు మీరు నేర్చుకొని తర్వాత వాళ్ళకి నేర్పించండి. ఆ తర్వాత ఒకరోజు చక్కగా ఒక ఫన్ యాక్టివిటీ లాగా 11 నుంచి 99 వరకు అన్ని స్క్వేర్స్ని మీరు మీ పిల్లలు కలిసి ఎవరు ఫాస్ట్గా చేస్తారు అన్నట్టుగా పోటీ పెట్టుకొని మీరు చేయండి. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫన్ ఫ్యామిలీ యాక్టివిటీ. అలా కనుక చేయగలిగితే మీ పిల్లలకి ఎప్పుడు మ్యాథ్స్లో ఏ 2 digit స్క్వేర్ ఏది వచ్చినా కానీ చక్కమని 10 to 15 సెకండ్స్లో వాళ్ళు చేసేయగలుగుతారు. మీకు కానీ ఈ వీడియో ఉపయోగకరంగా అనిపించినట్లయితే మీ ఫెలో పేరెంట్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.